మీకు చేత కాకపోతే కేసుని సిబిఐకి అప్పగించండి. ఇంకెన్ని నెలలు విచారణ పేరుతో కేసుని సాగదీస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. గత ప్రభుత్వ హయాంలో తాను తన భార్య మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ ని కూడా ట్యాప్ చేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గనక లాలూచి పడకపోతే కేసుని త్వరగా తేల్చాలంటూ డిమాండ్ చేశారు ఈటెల. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. బాధితుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. టీవీ సీరియల్ల విచారణను ఇంకెన్నాళ్లు సాగదీస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలూచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటపడతలేరు, ఎందుకు బాధ్యుల మీద చర్య చేపడతలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి ఎవరు చెబితే ఫోన్లు ట్యాప్ చేశారో ప్రభాకర్ రావు స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఈటెల. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండు, చెప్పని వాడు కూడా చేసిండు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండు. ఎవరి 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 అండతో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారు ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తన కుటుంబం ఇబ్బంది పడిందన్నారు బీజేపీ ఎంపీ. నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ ఉంటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు, వీళ్ళు ఎంత నీచానికి ఒడిగట్టిండు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కూడా తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు ఆయన. ఎన్నికల సమయంలో తన 2 ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీ ఓడిపోయిందన్నారు.